వెల్కమ్ టు మై ఛానల్ బైట్స్ అండ్ బ్లిస్ బై శ్రాస్. ఇవాళ మన ఛానల్లో ఒక హెల్దీ రెసిపీ చూసేద్దాం. అదే అండి డ్రై ఫ్రూట్స్ లడ్డు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ముందుగా బాదం, గసాలు, గోంద్, వాటర్మెలన్ సీడ్స్, పిస్తా, cashews, pumpkin seeds, dates. నేను ఈ మెజరింగ్ కప్తో మెజర్ చేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనం గోందుని వేయించుకుందాం. గోంద్ మెజర్ వచ్చేసి మనం మెజరింగ్ కప్తో ఒక 70% తీసుకుంటే చాలండి, ఫుల్ కప్ అవసరం లేదు. లో ఫ్లేమ్లో ఒక 4 to 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా పాప్కార్న్ లాగా వచ్చేస్తాయి. తర్వాత ఇంకొంచెం గీ వేసుకొని ఆల్మండ్స్ని వేయించుకోండి. ప్రతి ఒక్క ఐటెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నేను ముందే డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా కాబట్టి నాకు కొంచెం ఈజీ అయిపోయింది. ఇలాగా 4 to 5 minutes లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇలాగా ఒక పెద్ద బౌల్ తీసి పెట్టుకోండి. ఇలాగా గీ లాగా నల్లగా అయిపోతుందండి, మీరు కావాలంటే మార్చుకోవచ్చు, నేనైతే మార్చుకున్నాను. తర్వాత పిస్తా వేయించుకోండి. ప్రతి ఒక్క ఐటెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒక 4 to 5 minutes చాలండి, ఒక బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. తర్వాత ప్రతి ఒక్క ఐటెం అలా బౌల్లోకి తీసి పెట్టుకోండి. బౌల్ కొంచెం వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి, లాస్ట్లో లడ్డూస్ అంతా చేయడానికి వీలుగా ఉండేలాగా. అదేవిధంగా క్యాష్యూస్ కూడా అలాగే వేయించుకుందాం. నేను సపరేట్గా వేయించుకుంటానండి, అలా అయితేనే ప్రతి ఒక్క ఐటెం బాగా అవుతుంది. మామూలుగా అయితే అన్నీ మిక్స్ చేసి కూడా వేయించుకుంటారు, నాకు అలా ఎందుకో నచ్చదండి, ఇలాగ సపరేట్గా వేయించుకుంటాను. ఈ పంకిన్ సీడ్స్ వేసిన తర్వాత అవి కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఇలా దాంట్లో గసగసాలు మిక్స్ చేసి వేయించుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే సపరేట్ అయినా వేయించుకోండి, పర్వాలేదు. ఇంకొకటి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. మనం గోందుని ఇలాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. గోంద్ అలాగే వేస్తే బాగోదు, సో ఇలాగా పౌడర్ లాగా చేసుకొని మనం ఫ్రై చేసుకున్న గ్రెయిన్స్లోకి మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా డేట్స్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. డేట్స్ మనం మెజరింగ్ కప్తో 2 cups ఆఫ్ డేట్స్ తీసుకోవాలి. సీడ్లెస్ డేట్స్ని ఒక థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్టిక్కీ అండ్ థిక్ పేస్ట్గా ఉంటుంది. ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉండగానే వేయించుకోవాలండి. ఇలాగా మెల్లగా కలుపుతూ పేస్ట్ అంతా డ్రై ఫ్రూట్స్కి మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. ఒక 5 to 6 minutes వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం లడ్డు తయారీ విధానం చూద్దాం. ముందుగా చేతికి కొంచెం గీ వేసుకొని చిన్న చిన్న ఉండలుగా లడ్డూని పట్టుకోవాలి. వేడిగా ఉండగానే లడ్డూస్ పట్టుకోవాలి. నేను తీసుకున్న మెజరింగ్ కప్తో అయితే నాకు 65 to 70 లడ్డూస్ వరకు వచ్చాయండి. ఒక మీడియం సైజ్ లడ్డూస్ అయితే 70 వరకు వస్తాయి. అది మీరు చేసే సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చూసారా లడ్డూస్ ఎంత బాగా వచ్చాయో.
Thank you for watching. Like, share and subscribe. Thank you all.